శ్రీరామ్ అందరికీ. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏంటి? రీసెంట్గా మన ఉప్పల్ బాలుని బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రిజెక్ట్ చేశారు. సో రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు అగ్ని పరీక్షలో అడిగిన క్వశ్చన్లు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవదీప్ గారు బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లో యాక్ట్ చేయాలి, బిగ్ బాస్లో యాక్ట్ చేసి మనం ఏంటో నిరూపించుకోవాలి, మన టాలెంట్ ఏంటో చూపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం రాదు. సో ఉప్పల్ బాలు గురించి ఆలోచిస్తే చాలా కష్టపడ్డాడు, ఎన్నో వీడియోస్ చేసిండు, ఎన్నో ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య ఆటో డ్రైవర్, నిన్న ఒక జోకర్గా చూస్తున్నారు, నీది ఒక చీప్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా చాలా అతన్ని తగ్గించి మాట్లాడాడు. మనిషిని నవ్వించడం అంటే చాలా కష్టం. అతను నవ్విస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అనేది తర్వాత సెకండరీ. ఎంతోమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నవదీప్ గారు మీరు ఏమడిగారంటే మీరు చేసిన వీడియోస్ అవన్నీ వెకిలి వేషాలు. అవును, వెకిలి వేషాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. తన ఫాలోవర్స్, తనని ఫాలో చేసేవాళ్ళు, తన వీడియోస్ చూసేవాళ్ళు, తనని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిందు మాధవి మీరు ట్రాన్సా అని చెప్పేసి అంతమందిలో అడిగారు. కొన్ని కోట్ల మంది మా టీవీ చూస్తారు, టెలికాస్ట్ అవుతుంది, అంతమందిలో మీరు ట్రాన్స్ అని అడగడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేసేటోళ్ళు అందరూ, కామెడీ చేసే వాళ్ళు అందరూ ట్రాన్స్ అవ్వరు. అలా అనుకుంటే జబర్దస్త్ షోలో చాలామంది లేడీ గెటప్ వేస్తారు, వాళ్ళందరూ ట్రాన్సేనా? వాళ్ళకో న్యాయం, ఈయనకో న్యాయమా? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓకే, అగ్ని పరీక్ష అంటే చాలా టఫ్ ఉంటుంది, ఓకే, ఒక టాస్క్ ఇవ్వండి. ఆయనకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ గెలవకపోతే, ఆ టాస్క్లో విన్ అవ్వకపోతే రిజెక్ట్ చేసేయండి. అంతే తప్ప తన పర్సనల్ విషయాలు, తనని తక్కువ చేసి మాట్లాడము, తన గురించి చీప్గా మాట్లాడము, ఇవన్నీ చేయకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. మీరు జడ్జెస్ దేనికి? అగ్ని పరీక్షకి, అతని లైఫ్కి కాదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు అని జడ్జ్ చేసే రైట్స్ ఎవరికి లేవు. వీడియోస్ గురించి, అతని కామెడీ గురించి మాట్లాడుతున్నారు. మరి మీరేంటి? మీ సినిమాలు ఎలా ఫ్లాప్ అయ్యాయి, ఎన్ని హిట్ అయ్యాయి తెలీదా? మీ లైఫ్లో, మీ రియల్ లైఫ్లో ఏమేమి జరిగిందో తెలీదా? పబ్లిక్కి అందరికీ తెలుసు. కానీ మీ అతను రియల్ లైఫ్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలియదు. ఏదో తన 4 వీడియోస్ చూసి. ఉప్పల్ బాలు నిజంగానే చాలా జెన్యున్ పర్సన్. తనకంటే తక్కువ ఫాలోవర్స్ ఉండి, తనకంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రాగానే చాలా ప్రమోషన్స్ చేసి చాలా డబ్బు సంపాదించుకున్నారు. తనకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ తను బెట్టింగ్ యాప్స్ జోలికే వెళ్ళలేదు. డైరెక్ట్గా నేను చేయనని చెప్పేసిండు. కానీ చేయొచ్చు, తన ఫ్యామిలీ పరిస్థితి అలాంటిది, చేయొచ్చు, చేసే అవకాశం ఉన్నా తను చేయలేదు. సో నిజంగా తను చాలా జెన్యున్ పర్సన్. అలాంటి పర్సన్ బిగ్ బాస్లోకి వెళ్తే అవమానంగా ఫీల్ అవ్వడం ఏంటి? సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలని అడిగారు కదా, ఇదే మెసేజ్ ఇవ్వండి నవదీప్ గారు. ఫాలోవర్స్ వచ్చినా, తనకు అక్రమంగా సంపాదించుకునే డబ్బు, ఎన్ని అవకాశాలు వచ్చినా తను రిజెక్ట్ చేసిండు. నిజాయితీగా నిలబడ్డాడు. తన ఫ్యామిలీ కోసం, తన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం నానా రకాలుగా చీరలు కట్టుకోనా, లేకపోతే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. అది తన పర్సనల్. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, తన వీడియోస్ వల్ల ఎవరు ఆగం కాలే కదా. అట్లా అనుకుంటే చాలామంది, ఎంతోమంది బెట్టింగ్ వీడియోస్ చేసి, బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసి చాలా డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళతో పోలిస్తే చాలా నయం. మరి తను ఎందుకు వెళ్ళకూడదు బిగ్ బాస్లోకి? మై ఓట్ ఫర్ ఉప్పల్ బాలు.